మాట్లాడే చిలక. అనగనగా ఒక గ్రామంలో చిలక జ్యోతిష్యుడు రామ్జీ ఉండేవాడు. ఆయన రామచిలుక ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు పొద్దంతా తిరిగిన రామ్జీ అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుంటాడు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న సాబీర్ అనే వ్యక్తి చిలుకను చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు, అరే, ఈ చిలక ఎంత ముద్దుగా ఉంది. ఎక్కడికి పనికి వెళ్ళినా సరే యజమాని చెప్పినట్టు పనిచెయ్యాలి. వాడు చెప్పిందే వినాలి. నేను ఎంచక్కా హాయిగా ఈ చిలుకను తీసుకెళ్ళిపోయి జ్యోతిష్యం చెప్పిస్తే బోలెడు డబ్బులొస్తాయి. హాయిగా బతకొచ్చు అంటూ రామచిలుకని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాబీర్ ఆ చిలుకని ఒక గదిలో ఉంచి ఇలా అంటాడు, ఏయ్ చిలక, ఇక నుంచి నువ్వు నన్ను సాధాలి. ఈరోజు నువ్వు ఒకరిద్దరికైనా జ్యోతిష్యం చెప్పాలి. ఆ వచ్చిన డబ్బులతో నేను నాకు కావాల్సినవి కొనుక్కుంటాను. ఇక నుంచి నువ్వు జ్యోతిష్యం చెప్పే నన్ను పోషించాలి. అర్థమైందా? ఒరేయ్ పని దొంగ, దున్నపోతా, నేను నిన్ను సాదాలా? నువ్వేమైనా కుంటివాడివా, గుడ్డివాడివా? నీ కాళ్ళు రెక్కలు బాగానే ఉన్నాయి కదరా. హాయిగా పని చేసుకుని బతకవచ్చు కదరా. ఏయ్ చిలక, ఇప్పుడు నేను నీ యజమానిని. నేను చెప్పిందే చెయ్యాలి. లేదనుకో నీకు ఆహారం పెట్టను, పైగా పనిష్మెంట్ కూడా ఇస్తాను అని అనగానే రామచిలుక తన మనసులో ఇలా అనుకుంటుంది, అమ్మో, వీడు పెద్ద మూర్ఖుడిలా కనిపిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికైతే వీడు చెప్పినట్లుగానే చేస్తా. ఆ తర్వాత ఏదైనా ఉపాయం ఆలోచించి తప్పించుకుంటాను. ఆ తర్వాత చిలుక ఇలా అంటుంది, ఒరే సాబీర్, నువ్వు చెప్పినట్లుగానే చేస్తా గాని నన్నేం హింసించకురా. ఏయ్ చిలక, నా పేరు సాబీర్ అని నీకెలా తెలుసు? నీ పేరేంద్ర మూర్ఖుడా? నీ తాత పేరు కూడా చెబుతా. నాకు ఆకలేస్తుందిరా, ముందుగా ఏదైనా ఆహారం ఇవ్వు. ఆకలేస్తుందా? నాకు కూడా ఆకలిగా ఉంది. చేతిలో పైసా కూడా లేదు. నువ్వీరోజు ఒకరిద్దరికైనా జ్యోతిష్యం చెబితేనే ఆ డబ్బులతో ఆహారం తీసుకొస్తాను. నువ్విక్కడే ఉండు. నేను బయటకు వెళ్ళి ఎవరైనా వెర్రి వెధవ కనిపిస్తాడేమో చూస్తాను. వాణ్ణి తీసుకొస్తాను. వాడికి నువ్వు జ్యోతిష్యం చెప్పాలి. మనం డబ్బులు సంపాదించాలి అంటూ సాబీర్ రోడ్డుపైకి వస్తాడు. ఇక అదే సమయంలో చాలా లావుగా ఉన్న రాజు అనే వ్యక్తి సాబీర్కు ఎదురు పడతాడు. అప్పుడు సాబీర్ ఆ రాజుతో ఇలా అంటాడు, ఏమయ్యా రాజు, ఇంత లావుగా ఉన్నావు? ఇంట్లో వండిందంతా నువ్వే తింటున్నావా ఏంటి? అయ్యయ్యో, నేను పెద్దగా తిననండి. రోజుకి ఒకేసారి తింటాను. లావు తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నా గానీ వృధా అయిపోతుంది. నువ్వేం బాధపడకు రాజు, నా వద్ద ఒక రామచిలుకుంది. అది నీకు జ్యోతిష్యం చెప్తుంది. ఏం చేస్తే నీ లావు తగ్గుతుందో, ఎలా తగ్గుతుందో, ఎప్పుడు తగ్గుతావో అన్నీ చెప్తుంది. అవునా? ఈరోజు ఆ దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడైతే పద పద ఆ రామచిలుక దగ్గరికి వెళ్దాం అంటూ ఆ ఇద్దరూ కలిసి ఆ రామచిలుక దగ్గరకు వెళ్తారు. అప్పుడు సాబీర్ చిలుకతో ఇలా అంటాడు, ఏ చిలక, ఈ పెద్దాయనికి నువ్వు జ్యోతిష్యం చెప్పాలి. ఓ అలాగే, రారా బండ విధవా, నీ జాతకాన్ని చెబుతా. నీ పేరు రాజు, తిండిబోతులకి రారాజువి. ఏనుగులా ఉన్నావు, ఎలకలా ఎలా మారుతావురా? ఓ నాయనో, ఈ చిలకేంటి ఇలా తిడుతుంది? ఏమయ్యా, ఇదేనా జాతకం అంటే? నాకేం వద్దు. అయ్య బాబోయ్, నువ్వు వద్దు, నీ జాతకం వద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా చిలుక ఇలా అంటుంది, ఒరేయ్ తిండిపోతా, పైసలిచ్చిపోరా. ఏయ్ చిలక, చేతికి దొరికిన బకరాన్ని వదిలిపెట్టేశావు. ఇప్పుడెలా? ఈసారైనా జాతకం మంచిగా చెప్పాలి. నేను మళ్ళీ బయటకు వెళ్ళి ఎవరినైనా తీసుకొస్తాను, సరేనా? ఓ అలాగే, ముందుగా నాకేమైనా ఆహారం ఇవ్వరా, ఆకలేస్తుంది. ఇస్తాను, కాస్త ఓపిక పట్టు చిలకమ్మా అంటూ సాబీర్ మళ్లీ రోడ్డుపైకి వస్తాడు. ఇక అక్కడ రాకీ అనే దొంగ నిలబడి ఉంటాడు. అతడి వద్దకు సాబీర్ వెళ్ళి ఇలా అంటాడు, ఏమయ్యా, నా రామచిలక నీకు అద్భుతంగా జాతకం చెబుతుంది. అవునా? చిలక జాతకం చెప్పించుకోవడం అంటే నాకెంతో ఇష్టం. పోదాం పద అంటూ ఇద్దరూ కలిసి ఆ చిలుక వద్దకు వెళ్తారు. అప్పుడు చిలుకతో సాబీర్ ఇలా అంటాడు, చిలకమ్మ, అయ్యగారొచ్చారు. దొరవారి జాతకం ఎలా ఉందో చెప్పాలి మరి. దొంగ దొంగ వచ్చాడు, అన్నీ దోచుకుపోతాడోయ్ అంటూ ఆ రామచిలుక పాట పాడుతుంది. అప్పుడు రాకీ తన మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మో, ఇదేంటి ఇలా పాట పాడుతుంది? నేను దొంగనని గుర్తుపట్టిందా ఏంటి? ఆ తర్వాత రాకీ ఇలా అంటాడు, ఏమయ్యా, నీ చిలక జాతకం చెప్తుందన్నా, మరేంటిది ఇలా పాటలు పాడుతుంది? నా రామచిలక చాలా సరదా సరదాగా పాటలు పాడుకుంటుంది. చిలకమ్మ, దొరవారి జాతకం కరెక్ట్గా చెప్పు. వీడు దొరేమిటిరా, పచ్చి దొంగ విధవా. ఏంటి, నేను దొంగనా? అవునరా, నువ్వు దొంగవేరా. నేను దొంగనని నీకెలా తెలుసు? నాకు
నాకు అన్నీ తెలుసురా. అయితే నా షర్ట్ జేబులో ఏముందో చెప్పు. పెన్నుంది. నా వెనుక జేబులో ఏముందో చెప్పు. అందులో పర్సు ఉందిరా. అది ఎక్కడ కొట్టేశావో, అది ఎవరిదో కూడా చెప్పాలా? అమ్మో చిలకమ్మ, నీకో దండం. నా బండారమంతా బయట పెట్టేస్తున్నావు. అయ్ బాబాయ్, నేను ఇక్కడుండను అంటూ అక్కడి నుంచి ఆ దొంగ పారిపోతాడు. అప్పుడు చిలుక సాబిర్తో ఇలా అంటుంది. ఏరా సాబీర్, పని దొంగల్ని, జేబు దొంగల్ని తీసుకొస్తున్నావేమిటి? నీకొక్కడు కూడా మంచివాడు దొరకడం లేదా? ఉన్నది ఉన్నట్టు చెబితే ఒక్కడు కూడా పైసలు ఇవ్వడం లేదు. ఈసారి ఎలాగైనా మంచివాణ్ణి తీసుకొస్తాను చిలకమ్మ, నువ్వు కొంచెం ఓపిక పట్టు అని సాబిర్ అంటూ ఉండగానే అక్కడికి రమేష్ అనే వ్యక్తి వస్తాడు. అదిగో చిలకమ్మ, మనం అనుకుంటుండగానే పెద్దాయన వచ్చారు. ఆయన జాతకం చెప్పాలి. మరి నాకేం జాతకం చెప్పొద్దు, నేనే చిలక జాతకం ఏంటో చెప్తాను. ఎరా పని దొంగ, చిలుకను బంధించి ఇబ్బంది పెడుతున్నావా? హాయిగా ఆకాశంలో ఎగరాల్సిన చిలుకని ఇలా పంజరంలో బంధించావు. నీకు సిగ్గుగా లేదా? ఏయ్, ఎవర్రా నువ్వు? నేనెవరినో కాసేపు ఆగితే పోలీసులొస్తారు, అప్పుడు తెలుస్తోంది నేనెవరినో ఎందుకొచ్చాను. చిలకమ్మ, ఇక్కడి నుంచి నువ్వు స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరొచ్చు అంటూ రమేష్ పంజరంలో ఉన్న చిలకను వదిలిపెట్టేస్తాడు. అప్పుడు చిలక ఇలా అంటుంది. థ్యాంక్ యూ పెద్దాయనా, ఈ సాబీర్ దగ్గర నుంచి నన్ను విడిపించావు అంటూ ఆ రామచిలుక అక్కడి నుంచి ఎగిరిపోతుంది. ఇక ఆ తర్వాత సాబీర్ అక్కడి నుంచి పారిపోతాడు. ఈ రామచిలుక స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బద్ధకస్తుడైన ఎలక్ట్రీషియన్. ఒక గ్రామంలో నాగరాజు అనే ఎలక్ట్రీషియన్ ఉండేవాడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారందరికీ నాగరాజు బాగా తెలుసు. ఎందుకంటే అతను చాలా మంచి ఎలక్ట్రీషియన్ అని కాదు, అతను చాలా బద్ధకస్తుడైన ఎలక్ట్రీషియన్. అతనికి ఎంత బద్ధకం అంటే 5 నిమిషాల్లో చేసే పనిని కూడా 3-4 రోజులు చేస్తాడు. అంతేకాకుండా ఎక్కడంటే అక్కడ పడి నిద్రపోతాడు. ఏ పని చెప్పినా కూడా కరెక్ట్ టైంకి చేయడు. అతను గవర్నమెంట్ ఉద్యోగి కావడంతో అక్కడున్న ప్రజలు ఏమీ అనలేకపోయేవారు. ఒకరోజు నాగరాజు ఇంట్లో పడుకుని ఉండగా ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. నాగరాజన్న, ఏం చేస్తున్నావు? ఏ కనిపించట్లేదా? నిద్రపోతున్నాను, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అరే అన్న, ఇప్పుడు సమయం ఉదయం 10 గంటలైంది. పని చేయాల్సిన టైంలో పడుకోవడం ఏంటన్నా? నీకెందుకు, నీ పని నువ్వు చూసుకోపో. అన్నా, మా ఇంట్లో కరెంటు పోయింది. వచ్చి ఆ కరెంటు పని చూడరాదా? ఎండాకాలం కదా, చాలా ఇబ్బందిగా ఉంది. అరే, ఇప్పుడే కదా చెప్పావు, కంగారేముంది? ఇప్పుడైతే నాకు చాలా పని ఉంది, నేను వస్తాను 2-3 రోజుల్లో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అన్నా, 2-3 రోజుల్లో వస్తావా? మేము అప్పటికి చచ్చిపోతాం. రా అన్నా, ప్లీజ్. అరే, నేను చెప్పాను కదా 2-3 రోజుల్లో వస్తానని. నీ గనక అంత తొందరగా ఉంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. పాపం ఆ వ్యక్తి విసుగు చెంది తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఒకరోజు నాగరాజు ఊరిలో దారి మధ్యలో పడుకుని ఉంటాడు. కొంతమంది వచ్చి ఇలా అంటారు. అరే అన్నా, నువ్వు నాగరాజును చూసావా? అక్కడ పడుకున్నాడు కదా దారి మధ్యలో, వాడే. వాళ్ళిద్దరూ నాగరాజును చూసినప్పుడు ఒక కుక్క నాగరాజు మొహాన్ని నాకుతుంది, ఇంకొక కుక్క నాగరాజు మీద మూత్రం పోస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళి ఆ కుక్కను వెళ్ళగొడతారు. ఎక్కడెందుకు పడుకున్నావు? నీకు ఇల్లు లేదా? నీకు తెలుసా, 2 కుక్కలు వచ్చి నీ మొహాన్ని నాకుతున్నాయి, నీ మీద మూత్రం పోస్తున్నాయి, వాటిని వెళ్ళగొట్టాలని తెలీదా? హా, ఎవరు తరివేశారు ఆ కుక్కల్ని? వాటి పని అవి చేసుకుంటున్నాయి, నా పని నేను అదే నిద్రపోతున్నాను. అరే, అసలు నువ్వు ఎంత బతకస్తువి? అసలు నేనేం చేయాలి? ఇంతకీ ఏ పని మీద వచ్చారు మీరు? అది చెప్పండి ముందు. మా వీధంతా కరెంటు పోయింది, వచ్చి కొంచెం చూడు నాగరాజు. అవునా, మీరు వెళ్ళండి, నేను 2-3 రోజుల్లో వస్తాను. ఇప్పుడు నాకు చాలా అర్జెంట్ పని ఉంది, నేను పడుకోవాలి, బాగా అలసిపోయాను. కానీ నువ్వు 2 రోజుల నుంచి ఏ పని చేయట్లేదు కదా, పడుకునే ఉన్నావు కదా. అవును, పడుకుని అలసిపోయాను, అందుకే మళ్ళీ పడుకుంటున్నాను. ఇక మీరు వెళ్ళండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. చాలా ఇబ్బంది పడిపోతున్నాము. 5 నిమిషాలు చేసే పని కూడా 2-3 రోజుల వరకు చేస్తాడు. పైగా గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఏమీ అనలేకపోతున్నాము.
పైగా చుట్టుపక్కల కూడా కరెంటు పని చేసేవాళ్ళు లేరాయే. నువ్వేమీ బాధపడకు, నేను చూసుకుంటాను ఇతన్ని. కొన్ని రోజుల తరువాత కరెంట్ ఆఫీస్ నుండి పెద్ద అధికారి వచ్చి ఆ ఊరి ప్రజలను కలుసుకుంటాడు. ఈ ఊరి ప్రజలు ఎలక్ట్రీషియన్ నుండి చాలా ఇబ్బంది పడుతున్నారట, నిజమేనా? అవునయ్యా, ఈ నాగరాజు అసలు మా పని ఏమీ చేయట్లేదు. చాలా బద్ధకస్తుడు. 4-5 నిమిషాలు చేసే పనిని కూడా 3-4 రోజులు చేస్తున్నాడు. మా వీధిలో కరెంటు పోయింది వచ్చి చూడమంటే అసలు చూడట్లేదు. మరియు ఏదైనా అంటే బెదిరిస్తున్నాడు. మీరే చెప్పండి, ఇంకా మేము ఏం చేయగలము? పైగా ఇది ఎండాకాలం. అవునా, అయితే సరే, అతన్ని పిలుచుకురండి. వాళ్ళు నాగరాజుని తీసుకురావడానికి ఇంటికి వెళతారు. నాగరాజు, పద వెళదాం. కరెంట్ ఆఫీస్ నుండి పై అధికారి వచ్చారు, నిన్ను కలవాలని అనుకుంటున్నారు. అవునా, సరే, అతన్ని రేపు రమ్మనండి. ఓయ్ నాగరాజు, అతను నీ మామగారు కాదు, కరెంట్ ఆఫీసులో పై అధికారి. అరే అవునా, అది నువ్వు ముందే చెప్పాలి కదా. మీరు పదండి, నేను స్నానం చేసి వస్తాను. వాళ్ళు వెళ్ళిన తరువాత ఈ రెండవ వ్యక్తి నాగరాజుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుని నిద్రమాత్రలు కలిపిన నీళ్లను నాగరాజుకి ఇస్తాడు. తరువాత ఇద్దరూ కలిసి కరెంట్ అధికారి దగ్గరికి వస్తారు. నాగరాజు, నువ్వు అసలు సరిగ్గా పని చేయట్లేదట, నీ పైన చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. 4 రోజుల నుంచి వాళ్ళ వీధిలో కరెంటు పోయినా కూడా పట్టించుకోవట్లేదట. అరే, వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు సార్. నేను నా పని చాలా బాగా చేస్తాను. అవునా, సరే, అయితే మొదటిగా వాళ్ళ వీధిలో పోయిన కరెంటు సంగతి చూడు, ఆ తర్వాత చూద్దాం. నాగరాజు కరెంటు స్తంభాన్ని బాగు చేద్దామని కరెంటు స్తంభం పైకి ఎక్కుతాడు. నిద్రమాత్రలు వేసుకోవడం వల్ల బాగు చేస్తూ అక్కడే నిద్రపోతాడు. కింద ఉన్న వారంతా నాగరాజునే చూస్తూ ఉంటారు. చూడండి అయ్యా, నేను చెప్పాను కదా, చాలా బద్ధకస్తుడని. కరెంటు స్తంభాన్ని బాగు చేయడానికి వెళ్ళి అక్కడే నిద్రపోతాడు, ఇంత బద్ధకస్తుడు. అప్పుడే కరెంటు స్తంభం నుంచి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. నాగరాజు కరెంటు తగిలి కింద పడిపోయి స్పృహ కోల్పోతాడు. నీళ్లు కొట్టండి వాడి పైన. నీలాంటి వాళ్ల వల్ల కరెంటు అధికారులు మొత్తానికి పేరు చెడిపోతుంది. నువ్వు ఇంకా నిద్రపోతూనే ఉన్నావు. నిన్ను ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేస్తున్నా, ఇంకా ఇంట్లోనే పడుకో అని అధికారి అరుస్తాడు. ఆ విధంగా నాగరాజుని కరెంటు పని నుండి తొలగిస్తారు. నాగరాజు తల పట్టుకుని కూర్చుంటాడు. నీతి: మనిషికి బద్ధకం పనికిరాదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.